తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో ఉస్మానియా యూనివర్సిటీ ఘటనే ఉదాహరణ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. యూనివర్సిటీలో 2 లా కోర్సులకు ఒకటే పేపర్ ఇచ్చారని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనా సామర్థ్యం ఇదంటూ కూడా విమర్శించారు. 2 పరీక్షలకు ఒకటే పేపర్ ఇచ్చిన ఘనాపాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా కామెంట్ చేశారు. 5-year కోర్స్ విద్యార్థులు 25వ తారీఖు నాడేమో 5 సంవత్సరాల పరీక్ష, 27వ తారీఖు నాడేమో 3 సంవత్సరాల పరీక్ష. మోర్ ఆర్ లెస్ ద సిలబస్ ఇస్ ద సేమ్, బట్ పేపర్ కెనాట్ బి ద సేమ్. సిలబస్ సేమ్ అయినప్పుడు పేపర్లు అయితే వేరు ఉండాలి కదా, ఉండాలనా లేదా? పేపర్ వేరు ఉండాలి కదా. ఈ పేపర్ 25వ తారీఖు నాడు పరీక్ష రాసిండ్రు 5-year కోర్స్ విద్యార్థులు. అంటే ఈ పేపర్ లీక్ అయింది, బయటకు వచ్చేసింది. ఈ పేపర్ సేమ్ సిలబస్ కలిగినటువంటి ఒక 3 సంవత్సరాల విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళకి ఇదే 5 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక పేపరే వీళ్ళకి ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాదా? ఇది మోసం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యతారాహిత్యం కాదా? పేపర్ సెట్టింగ్ ఉంటుంది, పేపర్ మోడరేషన్ ఉంటుంది. ఫైనల్ గా ఈ మొత్తం సిస్టానికి ఒక కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాడు, రిజిస్ట్రార్ ఉంటాడు, వీళ్ళందరి పైన ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఈ వైస్ ఛాన్సలర్ పైన విద్యాశాఖ మంత్రి ఉరఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇది సరాసరిగా నేరుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన సామర్థ్యానికి ప్రతీక ఇది. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడుతూ 2 పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చినటువంటి ఒక ఏకైక ఘనాపాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 25వ తారీఖు నాడేమో 5 సంవత్సరాల పరీక్ష, 27వ తారీఖు నాడేమో 3 సంవత్సరాల పరీక్ష. మోర్ ఆర్ లెస్ ద సిలబస్ ఇస్ ద సేమ్, but paper cannot be the same.